హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీళ్ళ హడావిడేమో కానీ నా హడావిడి ఎక్కువైంది అన్నట్టు అనిపిస్తుందండి. చూడండి, మీకే తెలుస్తుంది. అలానే ఈ వీడియోలో ఒకటి కాదు, రెండు కాదు అన్నట్టు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను చూస్తేనే మీకు అర్థమైందిగా, హడావిడిగా నిన్న మార్నింగు ముగ్గురిని, నిన్న ఈవినింగ్ ఇద్దరిని రెడీ చేశాను. ఇదిగో ఇంత పొద్దున్నే మళ్ళీ రెడీ చేయడానికి వెళ్తున్నాను. ఆ కుర్చీలో బట్టలు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా! ఉతికిన బట్టలు తీగ మీద నుంచి తీసి అలా కుర్చీలో పడేసేసాను. ఇంకంతే, నా పని, నా వర్క్‌తో బిజీగా ఉండి, ఇదిగో ఇప్పుడు అయితే ఈ జిప్సమ్ ఫ్లవర్స్‌తో నేను మళ్ళీ పూలన్నీ వేణీలు చేయటానికి రెడీ అయిపోయానండి. ఆల్రెడీ బోలెడు వీడియోసు జిప్సమ్ ఫ్లవర్స్‌తో వీడియోలు చేసి అప్‌లోడ్ చేశారు కదా! మళ్ళీ ఏంటి మాకు ఈ తలనొప్పిరా బాబు అన్న ఆలోచన మీకొచ్చేస్తుంది కదా! అందుకేనండి ఎక్కువ ఈరోజు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకోవాలని అనుకోవట్లేదు. కానీ ఇక్కడ స్టార్టింగ్ ఒక శారీని గమనించారు కదా! ఆ చీరకి తగ్గట్టుగా మ్యాచింగ్‌గా ఫ్లవర్స్ చేయాలని నిర్ణయించుకున్నాను. అరెరెరెరెరె! అది కూడా ఊహతో చెప్పింది. నా శారీ కలర్ కాంబినేషన్ ఇదండి అని చెప్పి. మరి నేను కరెక్ట్‌గా చేశానా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే మరి మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందే, అదొకటి. అలానే 2, 3 టిప్స్ చెప్తాను అని చెప్పాను. నిజంగా అండి, మనకి మంచిగా ఉపయోగపడే టిప్స్ అవి. అది కూడా ఏంటి, హడావిడిగా రెడీ అవుతున్నాము. ఆ హడావిడిలో మనం చేయాలనుకున్న పని ఈజీగా అవ్వాలి అన్నది ఒక టిప్పు. అలానే మనం ఇంత మంచిగా రెడీ అయ్యామే, ఈ కొంచెం మనకి ఇబ్బంది లేకుండా ఉంటే ఎంత బావుండు అన్న ఫీల్ అయ్యేది ఇంకొక టిప్. అందుకనే టిప్స్ 2, 3 చెప్తాను అనన్నాను. అలానే చూడండి, ఈ ఈ జిప్సమ్ ఫ్లవర్సు చిన్న బంచెస్‌గా చేసి నేను ఎలా వేణి కడతన్నాను అన్నది చూడండి. తీగ తెలుసు కదా! బైండింగ్ వైరు కన్నా కూడా కొంచెం లావుగా ఉంటుందండి. ఆ వైర్‌కి ఈ బంచెసు ఎన్నైతే నేను చేసుకున్నానో ఆ బంచెస్ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి పూల మాల కట్టినట్టు ఎలా రోల్ చేస్తున్నానో, అంటే కొంచెం మనకి ఎంతైతే వేణి కావాలనుకుంటున్నామో అంత వేణికి సరిపడా వేణి జిప్సమ్ ఫ్లవర్స్‌తో తయారు చేస్తున్నాను. మనకి కొంచెం ఊహించుకోవటం అలవాటు ఉంటుంది కదా! ప్రతి పనికి ఊహ ఉంటేనే, రేపు అన్న ఆలోచన ఉంటేనే ఈరోజు సక్సెస్ అవ్వగలుగుతాం. రేపటి పని రేపు చేసుకుందాంలే అని కూర్చున్నామనుకో, ఈరోజు సోమరిని అవుతామన్నది తెలుసు కదా! అందుకేనండి ఊహించుకోవటం అనేది. 4, 5 సెట్లు సరిపోతాయేమో, నేను 4, 5 సెట్లు తయారు చేసుకున్నానా, కానీ ఇంకొక 2 కావాలి బంచెస్ అనిపించినియి. ఆ 2 బంచెస్ కూడా సెట్ చేసి ఇదిగో ఇలా కట్టానా, ఆ తర్వాత ఆ పూలని ఈ పూలలోకి మార్చాను. శారీ కలర్ కాంబినేషను ఇలా అనని చెప్పి తను ఫోన్‌లో నాకు ఈ కలర్‌లో కావాలి లక్ష్మి అనని చెప్పింది. ఆ కలర్ కాంబినేషన్ సెట్ అయిద్దా లేదా అన్నది డౌట్‌తో చక్కగా చేశాను గదా! తర్వాత తెలిసింది ఈ శారీకి మ్యాచింగ్ అయిందా లేదా అనని. చూడండి, నా ఫేవరెట్ ప్లేస్ జామ చెట్టు దగ్గరికెళ్ళి ఒక చిన్న వీడియో ఫోటో తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఎవరి ఇంట్లో అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ ఇంటికి వెళ్ళటానికి రెడీ అయ్యాను. వాళ్ళ హడావిడేమో గాని నా హడావిడి అనని చెప్పి ఎందుకు చెప్పానో తెలుసా? నిన్నంతా 5గురిని మేకవర్స్ చేశానండి. ప్రొద్దున, సాయంత్రం రోజు మొత్తం హార్డ్ వర్క్. మళ్ళీ నిద్రలేసి పొద్దున్నే మళ్ళీ వీళ్ళింటికి వెళ్ళాలి. మరి నాకు కూడా హడావిడిగా ఉంటుంది కదా! అదే ఈ నెక్స్ట్ డే ఏం వర్క్ లేదనుకోండి, ఆరాంగా అలా పడుకొని రిలాక్స్ అవుతాను కదా! అది. ఇంతకీ ఈ శారీకి కరెక్ట్‌గా మ్యాచింగే అయినియి ఆ ఫ్లవర్సు. గమనించారా? గమనించలేదా? అయితే ఒక్కసారి అలా వెనక్కెళ్ళి ఇంకొకసారి చూడండి. ఈ శారీకి వర్క్ ఎంత చక్కగా వర్క్ చేశారు చూసారు. చక్కగా ఈ మేడం గారిని ఫేస్ మేకవర్ చేసి చక్కగా శారీ కట్టి ఆ తర్వాత హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అయిపోయాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, మీకు చెప్పాను కదా! చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనని చెప్పి. ఆ టిప్స్ ఏంటి అన్నది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తదండి. ఆల్రెడీ మాకు తెలుసులే మీరు చెప్పే టిప్స్ బోలెడన్ని చెప్పి అని. అంటే చెప్పంటే నేను కాదండోయ్, చాలామంది టిప్స్ చెప్తున్నారు కదా! ఆ టిప్స్‌లో ఇదొకటిలే అని అనుకుంటున్నారా? సరే, మీ ఇష్టం. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఎనక తాళ్ళు, రోప్స్ ఉంటున్నాయి. మంచి హ్యాంగింగ్స్ ఉన్నాయనుకోండి, అలా వేలాడేటట్టు ఉన్న అందంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ మేడం గారు కుట్టించుకున్న ఈ బ్లౌజ్‌కి తాళ్ళున్నాయి చూసారా? చూడటానికి అందంగా ఉన్నా, అలా కనిపించకుండా ఉండాలి అంటే నేనేం చేస్తున్నానో చూడండి. ఈ చివరికి ముడేసేసాను. ఆ తర్వాత ఆ జాకెట్‌లోకి దూర్చాను.
ఏమైనా అసలు అనిపిస్తుందా అసలా ఇక్కడ రోప్ కట్టారు అన్న విషయమే తెలియనట్టుగా చక్కగా బావుందా అన్నట్టు కట్టాను గదా! నచ్చిందా ఈ టిప్పు? అలానే ఇంకొక టిప్పు. మంచిగా రెడీ అవుతున్న టైంలో అరె! నేను నెయిల్ పాలిష్ వేసుకోలేదే అని గుర్తొచ్చిందనుకోండి. ఆ టైంలో ఇదిగో ఇలా నెయిల్ పాలిష్ వేసుకొని వెంటనే ఒక వాటర్ గ్లాస్‌లో అంటే గ్లాస్‌లో వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో డిప్ చేసేసామనుకోండి చక్కగా నీట్‌గా ఆరిపోతుంది. హడావిడి కూడా లేకుండా చక్కగా అందంగా ఉంటుంది. ఇందాక నేను ఎప్పుడో తయారు చేశాను చూసారా ఎర్లీ మార్నింగు ఆ పూలని ఈ జిప్సమ్ ఫ్లవర్స్‌ని ఈ చీరకి మ్యాచింగ్‌గా ఎంత చక్కగా సెట్ అయిందో చూసారా? అలానే నేను ఈ మేడం గారికి మెస్సీ బ్రైడ్ కాదు. ఫిస్టేల్ కాదు. ఫ్రెంచ్ బ్రైడ్ వేసి ఆ తర్వాత ఈ ఫ్లవర్స్‌ని ఇలా సెట్ చేశాను. బావుందా? కరెక్ట్‌గా చీరకి మ్యాచింగ్‌గా సెట్ చేశానా? సింగిల్ ప్లీట్‌తో ఎంత చక్కగా ఈ మేడం గారికి నేను ఈ శారీ కట్టానో చూసారు కదా! ఎలా ఉంది? నా చిన్న మినీ వ్లాగు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఏంటి ఈ ఫంక్షన్ ఏంటి? ఈ హడావిడేంటి అన్నది నేను ఇంకా వెల్కమ్ పార్టీ సందర్భంగా చిన్న గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకున్నారండి. ఆ ప్లానింగ్‌లో భాగమే ఈ హడావిడి. మరి వాళ్ళ ఇంటికి వాళ్ళ వారసురాలు వస్తున్న టైంలో వెల్కమ్ పార్టీకి ఇదిగో ఇలా కోలాటం చూసారు కదా! ఈ మేడం గారు నాకు ఎప్పటినుంచో పరిచయం. ఆ మేడం గారు ఇంకా అంతకుముందు ఎప్పటినుంచో పరిచయం. అంటే ఫస్ట్ నుంచున్న ఈ రోలో ఇద్దరు నాకు చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నారండి. కోలాటం ఎంత చక్కగా వేస్తున్నారో చూస్తున్నారా? పాటకి తగ్గట్టు, పాటకి అనుగుణంగా చక్కగా డాన్స్ వేస్తూ అలా వెళ్తూ ఉంటే, అరె! మనం గూడా కోలాటం నేర్చుకుంటే బాగుండు అన్న ఫీలింగు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? తర్వాత అనిపిస్తుందండి. నిజంగా చాలా చక్కగా ఆ కోలాటం వేస్తూ ఉన్నప్పుడు దేవుడి పాటలు పాడుతూ చక్కగా కోలాటం వేస్తుంటే అరె! భలే ఉందే! మనం గూడా నేర్చుకుంటే బావుండు అని అక్కడున్న నలుగురు, ఐదుగురిలో ఇద్దరు, ముగ్గురు మాట్లాడుకున్నారు. అలానే ఆ వారసురాలుతో చిన్న ఫోటోషూట్ తీయించుకుంటూ ఉండంగా, మేము కూడా అలా ఒక చిన్న వీడియోలు, ఫోటోలు తీసుకొని, ఆ తర్వాత ఇంకేంటి ఆ బుడ్డదాన్ని లోపలికి ఆహ్వానించి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్న టైంలో, మేము గూడా అలా లోపలికి వెళ్ళి, చక్కగా ఆ బుజ్జి తల్లికి బ్లెస్సింగ్స్ ఇచ్చి, ఆ తర్వాత ఇంటికొచ్చేసామండి. ఎలా ఉంది నేను అప్‌లోడ్ చేసిన నా ఈ డే వ్లాగు చాలా చిన్న మినీ వ్లాగ్. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. బోలెడన్ని వీడియోస్ కొత్తగా